ఫోన్ ట్యాపింగ్లో A1 కేసీఆరే మొదటి బాధితుడు సీఎం రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు విషయంలో ఆయన ఫోన్ ట్యాపింగ్, ఎన్నికల టైంలో నాతో పాటు నా ఫ్యామిలీ ఫోన్లు సైతం. విమానంలో హరీష్ రావు సీఎం ఏం చర్చించుకున్నారు, బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అంటూ మనం థంబ్నెయిల్ పెట్టినాం. యాక్చువల్గా ఈ నెల 19 తారీఖు నాడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి ప్రయాణం అయిండు. దేంట్లో? విమానంలో. అదే విమానంలో హరీష్ రావు కూడా వెళ్ళిండట. 2 గంటల పాటు ఒకే విమానంలో ఉన్న వాళ్ళిద్దరూ ఏం చర్చించుకున్నారు అనేది దాని పెద్ద హైలైట్ చేస్తూ రఘునందన్ రావు గారు నిన్న మాట్లాడినరు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు? పార్టీ మారే ఉద్దేశమా, లేదంటే కేసుల గురించి మాట్లాడుకున్నారా, ఫోన్ ట్యాపింగ్ విషయం బయటకు రాకుండా ఏదైనా ప్రయత్నం చేసిరా అని చెప్పి రఘునందన్ రావు గారు నిన్న సంచలన వ్యాఖ్యానాలు చేసిండు. వాటికి సంబంధించి ఇగో విమానంలో హరీష్ రావు సీఎం ఏం చర్చించుకున్నారు అని అడుగుతూ ఉన్నారు. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే ఆడుతున్న నాటకం. బీజేపీని ఎదుర్కోలేక ఇట్లాంటి చర్యలు చేపడతా ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఈ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు కుమ్ముక్కైనరు అని చెప్పడానికి ఈ వార్త. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఏమన్నాడో ఒకసారి లోపలికి వెళ్ళి వార్త చూద్దాం. మొదటి బాధితుడు సీఎం రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు కేసు విషయంలో ఆయన ఫోన్ ట్యాపింగ్, ఎన్నికల టైంలో నాతో పాటు నా ఫ్యామిలీ ఫోన్లు సైతం. బీజేపీ ఎంపీ అభ్యర్థి అంటూ రఘునందన్ రావు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు సూత్రధారి సీఎం కేసీఆర్ అని, ఆయనను A1గా చేర్చాలని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం కందిలోని పార్టీ ఆఫీస్లో ఆయన మాట్లాడుతూ మీడియాతో మొదటి బాధితుడు సీఎం రేవంత్ రెడ్డి అని, ఓటుకు నోటు కేసు వ్యవహారంలో అప్పుడే ఆయనకు ఫోన్ ట్యాపింగ్ చేయించి జైలుకు పంపించారని పేర్కొన్నారు. దుబ్బాకలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా విన్నారని ఆరోపించారు. ఇందులో ఎమ్మెల్యే హరీష్ రావు, అప్పటి కలెక్టర్ వెంకటరామరెడ్డి పాత్ర కూడా ఉందని మండిపడ్డారు. ఇగో ఎమ్మెల్యే హరీష్ రావు అండ్ అప్పటి కలెక్టర్ అంటే ఇప్పటి ఎమ్మెల్సీ అండ్ ఎంపీ అభ్యర్థి, ఈయనకు ప్రత్యర్థి ఇప్పుడు ఎవరు? వెంకటరామరెడ్డి. ఆయన పాత్ర కూడా ఉన్నదని దాన్ని కూడా అటాచ్ చేసిండు ఇక ఆ వర్డ్స్ని. వారిని కూడా నిందితులుగా చేర్చాలన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులు అమెరికాకు పోయినట్లే కేసీఆర్తో పాటు మరికొందరు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని సిబిఐకి లేదా చీఫ్ జస్టిస్కు అప్పగించి అసలైన నిందితులకు శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. ఇగో సీఎంతో హరీష్ రావు ఏం చర్చలు జరిపారు, ఇది అసలు ముచ్చట. మార్చి 19న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరగా అదే విమానంలో ఎమ్మెల్యే హరీష్ రావు కూడా వెళ్లారని రఘునందన్ రావు అన్నారు. 2 గంటల ప్రయాణంలో హరీష్ రావు సీఎంతో ఏం చర్చలు జరిపారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి తను తప్పించాలని కోరారా, లేక తమ పార్టీ వారందరినీ కాంగ్రెస్లోకి తెచ్చేలా చూస్తానని సీఎంకు హామీ ఇచ్చారా అనే విషయాలు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే హరీష్ రావు తన బినామీల ద్వారా నడిపిస్తున్న iNews ఛానల్ పాత్ర ఈ కేసులో కీలకంగా ఉన్నా సదరు సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారంటూ ఇది హరీష్ రావు గారు చెప్తున్నటువంటి మాట. రఘునందన్ రావు గారు చెప్తున్నటువంటి మాట. హరీష్ రావు అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ఒకే విమానంలో 2 గంటలు ప్రయాణం చేస్తే మీరు అసలు ఏం మాట్లాడుకున్నారు అనేది బయట పెట్టాలని చెప్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి, ఆ అంశం నుంచి బయటపడేయడానికా, లేదంటే ఎమ్మెల్యేలందరినీ పార్టీలోకి తీసుకొస్తా కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేద్దామని చెప్పి ప్రయత్నం చేసినావా, ఏం మాట్లాడుకున్నారు అసలు మీరిద్దరూ అని చెప్పి అంటా ఉన్నాడు.